హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యాకృతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఐ హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. ఇది వచ్చి సండే రోజు మార్నింగ్ నుంచి అండి వ్లాగ్. సో అంతా వాకిలంతా ఊడ్చుకుందామని చెప్పేసి ఆల్మోస్ట్ 6:30కి లేచాను. నేను కొంచెం లేట్గానే లేచా, సండే కాబట్టి. సో అట్లా నేను వాకిలంతా ఊడ్చేసి కాళ్ళకు చల్లి ముగ్గు పెడదామని ప్రిపేర్ అయ్యాను అనమాట. సో ఏమైంది అంటే ఆల్మోస్ట్ 2.5 years అయిపోయిందండి మా దేవుడికి అసలు పొంగల్ పెట్టుకోక. అంటే పండగలప్పుడు అట్లా పెడుతూ ఉన్నా కానీ స్పెషల్లీ అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను అనమాట, ఆదివారాలు లేదంటే మంగళవారం అట్లా. సో ఈ మధ్య కుదరలేదు నాకు, అసలు మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండిపోయి ఏదో పండగలప్పుడు చేసుకోవాలి అన్నట్టుగా చేసుకునేదాన్ని. సో దానికి తోడు ఇక ఇప్పుడు అనుకున్నాను అనమాట, అట్లీస్ట్ పెట్టుకుందాము అసలు అని చెప్పేసి. సో సండే కాబట్టి సరిపోయిందండి. వాకిలి నిండా అంతా చెత్త ఆకులు అలుములు ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొస్తాయి. చిన్న గాలిదుమ్ము వర్షం వచ్చినా చాలు, ఇది డౌన్ ఉంటుంది కాబట్టి మొత్తం ఇటే కొట్టుకొస్తాయి అన్నమాట. సో ఎనీవేస్ మొత్తానికైతే క్లీన్ చేసేసుకొని ఇట్లంతా నీట్గా శుభ్రంగా చేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి సో హెడ్ బాత్ చేసుకొని చక్కగా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇక దేవుడి రూమ్ క్లీన్ చేయడానికి స్టార్ట్ చేశానండి. సో సైమల్టేనియస్గా స్టవ్ అంతా నైటే క్లీన్ చేసేసుకుంటాం కాబట్టి మార్నింగ్ జస్ట్ ఒక చిన్న టీ పెట్టుకుంటాను కాబట్టి వెట్ క్లాత్ వేసి మళ్ళీ ఒకసారి తుడుస్తాను అనమాట. సో యూజ్ చేస్తాం కాబట్టి అట్లా ఇక్కడ నేను పూజకి అన్నీ కావాల్సినవన్నీ సమకూర్చుకుంటున్నాను. సో వర్కింగ్ టైంలో అసలు వర్కింగ్ డేస్లో అస్సలు కుదరదండి. ఎప్పుడన్నా పెట్టుకోవాలి అంటే మా దేవుడికి అంకం తల్లి అనమాట. సో అమ్మవారికి ఎప్పుడు పొంగల్ పెట్టాలి అంటే సండేస్ కుదురుతుంది, కొంచెం నిమ్మలంగా పెట్టుకోవచ్చు, ప్రశాంతంగా కాసేపు కూర్చొని పూజ చేసుకోవచ్చు అనే ఇంటెన్షన్తోని సండేస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బై మిస్టేక్ ఎప్పుడన్నా కంపల్సరీ పెట్టుకోవాలి ఇక అన్నప్పుడు సో మంగళవారం ట్యూస్డే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో అట్లా ఈ చిన్న వ్లాగ్ అనేది షూట్ చేసుకున్నాను సాధ్యమైనంత వరకు, అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ముందు తులసమ్మ వారి దగ్గర దీపారాధన అయితే చేశానండి. మొత్తం క్లీన్ చేసుకొని చక్కగా పూలు పెట్టేసుకొని, ఎందుకు అంటే లోపల పూజ చేసుకోవడం కొంచెం లేట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ముందు తులసమ్మ వారి దగ్గర దీపారాధన చేసుకున్నాను. రెగ్యులర్గా అయితే ఇంట్లో పూజ అయిపోయినాక అమ్మవారి దగ్గర దీపారాధన చేసి వాటర్ పోసుకొని వెళ్తూ ఉంటారనమాట మా పిల్లలు, కానీ కుదిరినప్పుడు నేను ఫ్రైడేస్లో. సో అట్లా నేను ఇంకా తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్నా. ఇక్కడ చక్కగా కేంద్రం నుంచి పాలు తెప్పించుకున్న పొద్దున్నే మా బాబుతోని. సో అట్లా మేము పొంగల్ అనేది స్టార్ట్ చేసేసుకున్నాము. స్టవ్ అంతా పూజించుకొని ఎప్పుడు పొంగల్ పెట్టినా కానీ బియ్యము పాలు అందరం తలా కసిని పోసి తలా కసిని బియ్యం వేసి మళ్ళీ తలా కొద్దిగా బెల్లం అనేది వేస్తూ ఉంటాం అనమాట. వేసి దండం పెట్టుకొని ఫైనల్గా అయితే పొంగల్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంక ఈ పిల్ల అయితే లేచిందే కాక అన్నీ లేజీగా ఉంటుంది. త్వరగా అసలు పనులు క్విక్గా అంటే అస్సలు మా పాపతో కాని పని. ఇక సర్లే అని చెప్పేసి ఇంక అలా వచ్చేసి బెల్లం వేసింది అనమాట. సో ఇదండి మా అమ్మవారికి పొంగల్ అయితే ఇట్లా చేసుకుంటాము అప్పుడప్పుడు. సో పండగలకి స్పెషల్గా చేయడం అంటూ ఏమీ ఉండదు. మనసులో ఎప్పుడు బాధ కలిగినా సంతోషం కలిగినా అమ్మవారికి మేము పొంగల్ పెట్టి ఇట్లా సమర్పించుకుంటాము. అండ్ ఎప్పుడు కూడా నేను ఒక్కటే కొబ్బరికాయ తీసుకొస్తూ ఉంటా. పిల్లలు ఈ మధ్య ఊరికే అడుగుతున్నారు మేము కొడతాం అని. సో వాళ్ళ సంతోషం కోసం వాళ్ళిద్దరికి చెరొక కొబ్బరికాయ తీసుకొచ్చాను అనమాట ఈసారి. సో పొంగల్ అయితే చాలా బాగా వచ్చింది. పాలు మంచిగా పొంగాయి, చిక్కగా బాగా కుదిరింది. పొంగల్ కుదిరితే మంచిగా టేస్ట్ బాగుండి చిక్కగా అయితే అదొక ఆనందం, ఆ సంతోషమే వేరే అసలు. సో అట్లా అమ్మవారిని దేవుళ్ళని అంతా అలంకరించుకొని చక్కగా కుండలన్నీ శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకున్నాను. చూడండి ఇక్కడ మా బాబు కొబ్బరికాయ కొడుతున్నాడు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి, అమ్మవారు ఎక్కడుంది అక్కడ అని అనుకుంటారేమో. ఫోటోలు కాదు, ఆ పైన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాం కదండి. సో ఆవిడే అనమాట అంకమ్మ తల్లి. అంటే ఆవిడికి విగ్రహం కానీ అట్లా ఏమి ఉండదు.
సో మా సైడు ఇంట్లో అంకమ్మ తల్లికి పూజ చేయాలి, పొంగల్ పెట్టుకోవాలి అంటే ఎవ్వరైనా కానీ ఫస్ట్ చేసేది అట్లా పసుపు రాసి 5 కుంకుమ బొట్లు పెడతారు. ఆవిడనే అమ్మవారిని అందులో భావించి నమస్కారం చేసుకుంటారనమాట. మీరు ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా అంకమ్మ తల్లే కులదైవం ఉంటారు, ఎవ్వరి ఇంటికి వెళ్ళినా కానీ. సో ప్రకాశం డిస్టిక్ ఇటువైపు అంటే అంకమ్మ తల్లి అంటే ముందు పసుపు రాసి బొట్లు పెట్టడం ఆవిడే అంకమ్మ తల్లి అనమాట. సో ఆవిడనే అమ్మవారిగా భావిస్తాం మేము. ఇక్కడ పొంగల్ అంతా అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు కట్టెని వేసి ప్రశాంతంగా కూర్చున్న తర్వాత అమ్మవారు వచ్చి ఆరగిస్తారని భావిస్తారనమాట. సో అట్లా అయిపోయిన తర్వాత ఇంక పొంగల్ని వేసుకొని కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని ఇంక అట్లా తింటున్నాము. సో ఈ అమ్మవారికి కోళ్ళు మేకల్ని కూడా చెల్లిస్తారు కాబట్టి ఎప్పుడైతే పొంగల్ అంతా అయిపోయి పొంగల్ సమర్పిస్తామో అప్పుడు మనం ఇంట్లోకి యాజ్ యూజువల్ నాన్ వెజ్ తెచ్చుకోవచ్చు. సో అట్లా ట్రైపాడ్ సెట్ చేసుకొని మేము ముగ్గురం కూర్చున్నాం చూడండి. సో అదనమాట సంగతి. ఇంకా అట్లా అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు స్పెషల్ వచ్చేసి పచ్చి కొబ్బరి వేసి నేను చికెన్ రెసిపీ అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో తప్పకుండా మీరు కూడా ఒక్కొక్కసారి పచ్చి కొబ్బరితోనే, అది కూడా కొంచెం లేతగా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ కమింగ్ టు బ్యాక్ ఇంకా కిచెన్లోకి వచ్చేసాను నేను. ఎలాగో రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసాం కాబట్టి తొందరగానే వర్క్ అనేది అయిపోయింది. సండే రోజు, సండే అంటే కొంచెం హాలిడే లాగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని ఫీల్ అవ్వాలన్నట్టుగా ఉంటుంది నా ఇంటెన్షన్ ఎప్పుడూ కూడా. సో సండే వీకెండ్ వచ్చేసింది కదా అని అటు ఇటు వెళ్ళడం అస్సలు ఇంత క్లమ్జీ అస్సలు పెట్టుకోను. హాలిడే అంటే హాలిడే లాగే ఉండాలి. ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకోవడం, పిల్లలతో టైం స్పెండ్ చేయడం, ఇంకా ఏదన్నా ఒకటి ఇంట్లోకి సంబంధించి ఇంటి వర్కే చేసుకోవాలి, లేదంటే ప్రశాంతంగా అట్లా రెస్ట్ మోడ్లో ఉండాలన్న ఇంటెన్షన్తోనే ఉంటాను అనమాట. సో ఇక్కడ మసాలా ప్రిపరేషన్ వచ్చేసి హోల్ గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ కోకోనట్ ముక్కలు తగినంత తీసుకోండి. కొంచెం తక్కువైతే పర్వాలేదు, కానీ ఎక్కువ అయితే మాత్రం పచ్చి కొబ్బరి కదా, అంత ఎట్లా ఉంటుందంటే పచ్చి పచ్చిగా నసనసగా తగులుతూ ఉంటుంది. సో అది సంగతి. ఇంక ఇట్లా నేను ఆనియన్స్ కూడా ఒక 3 చిన్నవి కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 4 చిన్ని టమాటాలు, ఈసారి బుల్లివి దొరికినాయి అనమాట మార్కెట్లో. సో అవి తెచ్చుకొని అట్లా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని నేను చికెన్ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఈ వ్లాగ్ చాలా చిన్నదండి, చెప్తున్నాను కదా. సండే అసలు వీడియో తీయాలని కూడా అనుకోను, తీసినా కానీ చాలా మినిమల్గా తీస్తానన్నమాట. ఎందుకు అంటే వర్క్ ఉంటుంది, పిల్లలు, నేను. సో ఇట్లా ఉంటుంది, నా ఇంటెన్షన్ అంతా వేరుగా ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ కన్సిడర్ చేయండి సాధ్యమైనంత వరకు. అదనమాట సంగతి. ఇంక ఇట్లా చికెన్ రెసిపీ అనేది మసాలా ప్రిపేర్ చేసుకొని చక్కగా చికెన్ వండేసుకొని ఆ రోజు అలా చికెన్ కర్రీ, చక్కగా పచ్చి కొబ్బరి వేసుకున్న చికెన్, వైట్ రైస్ పెట్టుకొని ఇంకా సండే అనేది అలా కంప్లీట్ చేసామన్నమాట. మీ ఇంట్లో మీ సండే ఎలా జరిగింది, మీరు ఏం చేసుకుంటారనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, మీకు ఏదైనా నచ్చిన విషయం ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, సజెస్ట్ చేయాలన్నా కామెంట్ చేయండి. ఎనీవేస్ ఏ రకంగా అయినా మనం మాట్లాడుకోవాలన్నా, ఒక విషయం చెప్పాలన్నా కామెంట్ బాక్సే కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా అయితే నా చికెన్ ఇలా సిమ్లో పెట్టుకొని చక్కగా ఉడికిచ్చేసుకొని మంచిగా కుక్ చేసుకొని తిన్నాను అనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, వీకెండ్ వచ్చింది లేకపోతే సండే వచ్చింది అని చెప్పి అటు ఇటు వెళ్ళకుండా చక్కగా ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తోని, మీ పిల్లలతోని టైం స్పెండ్ చేయండి. అసలు టైం ఎట్లా గడిచిపోతుందో కూడా తెలియదు. కొన్ని లైఫ్లో కొన్ని విషయాలు వాళ్ళకి నేర్పించడం, వాళ్ళకి తెలియచేయడం, మనం లైఫ్లో ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్, స్ట్రగుల్స్ ఎలా అచీవ్ చేసాము, మన పేరెంట్స్కి ఎట్లా మనం హెల్ప్ చేసాము, వాట్ ఎవర్ మన లైఫ్లో జరిగిన కొన్ని మంచి విషయాలు అచీవ్ చేసినవి అవన్నీ మన పిల్లలతో షేర్ చేసుకుంటూ మంచి చెడు చెప్పుకుంటూ మనం వాళ్ళతోని టైం స్పెండ్ చేస్తే అసలు టైం ఎటు నుంచి ఎటు గడిచిపోతుందో కూడా తెలియదు అనమాట. సో అటు ఇటు తీసుకెళ్ళాలి, బట్ రెగ్యులర్గా ఎవ్రీ సండే ఎవ్రీ వీకెండ్ వచ్చింది అంటే
పిల్లల్ని తిప్పడం కంటే కూడా ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ, వాళ్ళ ఆలోచనలు మనం తెలుసుకుంటూ, వాళ్ళ భావాలను మనం గ్రహిస్తూ, మన ఆలోచనల్ని, మన ఉద్దేశాన్ని, మన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ని మనం ఎట్లా లైఫ్‌లో సెటిల్ అవ్వాలి, ఎలా అచీవ్ చేయాలి, మనకొచ్చిన కొన్ని కొన్ని స్ట్రగుల్స్‌ని మనం ఎట్లా ఫేస్ చేస్తున్నాము. సో, ఇవన్నీ షేర్ చేసుకోవడం వల్ల ఒక్కొక్క సిట్యుయేషన్ వాళ్ళకి అలాంటి సిట్యుయేషన్ ఎదురైనప్పుడు పలానా టైంలో మా అమ్మ ఇలా చెప్పింది. సో, ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఇట్లా బయటపడ్డారు. సో, నాకు సేమ్ సిట్యుయేషను. సో, నేను ఎంతో కొంత స్ట్రగుల్ చేసి ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడాలి. దిస్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ టాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ ఇప్పుడున్న పిల్లలకైతే. సో, ఇవన్నీ స్కూల్ నుంచి వస్తాయి అనుకుంటే అది బ్లండర్ మిస్టేక్ అండి. మన పేరెంట్స్ నుంచే మనకి రావాలి. ఇక్కడ మా బాబు నవ్విస్తున్నాడు అసలు. సో, అదొకటి కొంచెం ఇగ్నోర్ చేయండి. సో, అట్లా అనమాట. ఎన్ని నిమిషాలు పడుతది మమ్మీ టైం చెప్పంటే కుకింగ్ కింద మంట వాటెవర్ ఇట్ మే బి ప్రాసెస్‌ని బట్టి ఉంటది. సో, ఎనీవేస్ మీడియం టు సిమ్‌లో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకుంటే ఉడికిన తర్వాత దించుకుంటే అయిపోతది వంట. 20 మినిట్స్ అంటే కొంతమందికి 20 మినిట్స్‌లో కాకపోతే ఇబ్బందవుతది. అది చెప్తున్నా అనమాట. కన్వే చేస్తున్నాను. సో, ఇదండి సంగతి. మీరు కూడా మీ పిల్లలతోని చక్కగా టైం స్పెండ్ చేయండి. బయటికి వెళ్ళొద్దు అన్నది నా ఇంటెన్షన్ కాదు కానీ, ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళడం ఇట్స్ కరెక్ట్ అనమాట. ప్రతి వీకెండ్, ప్రతి సండేస్ వచ్చినప్పుడల్లా సాటర్డే, సండే ఎటో ఒకటి వెళ్ళిపోదామంటే, ఎంత తిరిగినా మళ్ళీ మనం మన ఇంటికే రావాలి. అదేదో మన ఇంట్లో కూర్చొని మన పిల్లలతో మనం టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకి లైఫ్‌లో ఉపయోగపడే కొన్ని కొన్ని విషయాలను మనం నేర్పిస్తే బావుంటది. ఎందుకు అంటే ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. మనకి అమ్మమ్మలు, తాతమ్మలు, నానమ్మలు ఎవరు లేరు. ఉన్నా గానీ ఎంతవరకు పొజిషన్ ఉంటది, షేర్ చేసుకుంటారనేది కూడా ప్రశ్నార్థకం. సో, అందుకని చెప్పేసి మీ వంతుగా మీ పిల్లల కోసం మీరు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీరమణ గోవింద గోవింద. ఉంటానండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ధన్యవాదాలండి మరి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.